నా పేరు సత్యనారాయణ మందడం. నా పక్కన రామకంఠం 10 సెంట్లు ఇచ్చారు. నాకు 10 సెంట్లు ఇచ్చారు. పక్కన 30 సెంట్లు, 60 సెంట్లు, 90 సెంట్లు ఇచ్చారు. నాకు 2 పేర్ల మీద 10 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు 10 సార్లు అది చెప్తే ఏమన్నా నాకు అన్యాయం జరిగిందని అసలు పట్టించుకోవట్లా. ఇదిగోండి చూడండి ఒక్కసారి, ఇది ఈ 90 సెంట్లు ఇచ్చారు ఒక పేరు మీద, ఈ 30 సెంట్లు ఒక పేరు మీద ఇచ్చారు. నాకు 10 సెంట్లు ఇచ్చారు 2 పేర్ల మీద. ఏమండి ఇది పాలవ కింద పోతుంది, నాకు ఎన్ఎస్పి కింద ఏమని అడిగా, 10 సార్లు అర్జీ పెట్టా, లేదు. ఇప్పుడు కూడా చూద్దాం, మాట్లాడదాం, శ్రీసభ్య కమిటీ వేసాము, వాళ్ళు మాట్లాడతారని చెబుతున్నారు. ఇక్కడ న్యాయం మరి జరగట్లా. నేను చెబుతున్నా, నేను టీడీపీ వారు ఇక్కడ మరి న్యాయం జరగట్లా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు 90 సెంటు, ఇక్కడ 30 సెంటు ఇచ్చారు. నాకెందుకు హీరో? నాకు 2 పేర్ల మీద 30 సెంటు, ఒకే పేరు మీద 90 సెంటు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు హీరో? అదే అడిగితే మాట్లాడదాం, చేద్దాం ఉంటాడు. కమిషనర్ గారి దగ్గర కలిసా, శ్రీసభ్య కమిటీ వచ్చింది అప్పుడు చూద్దాం ఉంటాడు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? 10 సంవత్సరాల నుంచి ఇదే మాట. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ పాలవ కింద పోతుంది 26 సెంటు, దీన్ని ఎన్ఎస్పి కింద చెప్తున్నారు. మరి నాది 21 సెంటు పోతుంది, ఎన్ఎస్పి కింద ఈరంట. ఇది ల్యాండ్ కొనికి ఏమని నన్ను అడుగుతున్నారు. ఏంటండి న్యాయం? డబ్బు ఉండి అడుకో న్యాయం, డబ్బు లేని అడుకో న్యాయమా? ఇక్కడ 90 సెంటు ఇచ్చారు ఒకే పేరు మీద, ఆలు తీరేసి ఒక పేరు మీద. నాకు ఎందుకు ఇరు? పక్కనే కదా ఇది ఒక రోడ్డు అడ్డం, ఇక శ్మశానం ఉంది ఆడ, ఇది మా ఇల్లు, ఇది సిమెంట్ రోడ్డు బావరకు ఉంది, నా ప్లాట్ నా స్థలం దాకా ఉంది. కొంచెం నా గ్రాంకాండం ఎందుకు ఇరు? ఏమంటారు? నువ్వు చూద్దామండి శ్రీసభ్య కమిటీ అంటే మాట 10 సంవత్సరాలు చెబుతున్నారు. మా మాటితే మీరు ల్యాండ్ కోలింగ్ ఏమో నోటీస్ పంపుతున్నారు. నాకు నోటీస్ పంపాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అందరికీ సమానంగా తలా 10 సెంటు, దాన్ని నేను ఓకే 2 పేర్ల మీద రిజిస్టర్ అయింది. ఇది వీళ్ళకి 90 సెంటు డబ్బు ఉండి అడుకోనాయో, డబ్బు లేని అడుకోనాయమా? డబ్బు ఇచ్చేయడామో 90 సెంటు ఇచ్చారు. నాకు ఇల్లా ఇచ్చినట్టుగా ఎకరాలు ఇచ్చారు. ఏం న్యాయం అనేది? కమిషనర్ గారు దృష్టికి నేను గిద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు నన్ను తీసుకొని మందరం సిఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఎంక్వైరీ చేసి నాకు అన్యాయం జరిగిందని ఆయన అర్జీ రాసి ఆయన లెటర్ ప్యాడ్ మీద సిఆర్టీ కమిషనర్ గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు స్వయాన్ని వచ్చాడు నాకు అన్యాయం జరిగిందని. ఆయన లెక్క చేయాల్సి కమిషనర్ గారు లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి ఇచ్చినా లెక్క చేయలా. నారాయణ కూడా కలిసాం. నారాయణ గారు ఏం చెబుతాడు, ఇగో ఇన్నిసార్లు ఇచ్చాం అర్జీలు, లెటర్ ప్యాడ్ కూడా ఇంటికాడ ఉంది. లెటర్ ప్యాడ్ మీద ఆయన మ్యాటర్ రాపిచ్చి ఆయన పిఎని మందరం సిఆర్టీ పంపించి ఎంక్వైరీ చేశాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. పాసిబుల్గా ఇవ్వాలని ఎంఆర్ఓ చెప్పాడు, డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పారు. దానికి ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద టైప్ చేయించి ఆయన సంతకం, ఆయన లెటర్ ప్యాడ్ మీద. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్కే ఇల్లు లేనప్పుడు ఇంకా మాకెందుకండి? ఇంకా ఎమ్మెల్యే పని చేయడానికి మేము లేకపోతే ఎమ్మెల్యే గారు గిద్దె రామ్మోహన్ దగ్గర పని చేస్తాను నేను. ఆయన స్వయాన వచ్చి కమిషనర్ గారు కలిసి లెటర్ ఇచ్చాడు. చేయాల ఏ న్యాయం అండి ఇది? ఇది మేము అది చేస్తాం ఇదేనా చేసేది? పార్టీ కార్యకర్తగా న్యాయం చేయలేనప్పుడు ఇంకా పార్టీ మేము చేయటం దేనికండి? టీడీపీ బూత్ ఇన్ఛార్జి నేను, గిద్దె రామ్మోహన్ రావు తిరుగుతాను నేను. 10 సార్లు చెప్పాను. ఆయన అంటే ఏమంటే చేయనప్పుడు నా విలువ పోయింది, నేను వచ్చి కమిషనర్ గారికి స్వయాన్ని ఆయన వచ్చి ఇచ్చినప్పుడే చేయనప్పుడు ఇంకా ఏమవుతామని 10 దాకా అన్నారు. ఆయన లెటర్ ప్యాడ్కే విలువ లేదు. ఈ ప్రభుత్వం అట్టుంది.